హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ హిమబిందు, కన్సల్టెంట్ హోమియోపతి ఫ్రమ్ త్రిశక్తి హోమియో క్లినిక్. ఇక ఇవాళ టాపిక్ ఏంటంటే పీరియాడిసిటీ ఆఫ్ సింటమ్స్. అంటే వ్యాధి యొక్క లక్షణాలన్నీ ఒక పర్టికులర్ టైంకి, అంటే ఒక నిర్దిష్టమైన సమయానికి రిపీట్ అవుతూ ఉండటాన్ని పీరియాడిసిటీ ఆఫ్ సింటమ్స్ అంటాం. సో లక్షణాలన్నీ ఒక 2-3 గంటలకైనా రిపీట్ అవ్వచ్చు, 2-3 రోజులకైనా రిపీట్ అవ్వచ్చు, లేదా 2-3 వారాలకైనా, 2-3 నెలలకైనా, లేదా ఒక సంవత్సరం, లేదా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా రిపీట్ అవ్వచ్చు. సో ఈ లక్షణాలన్నీ ఇలా ఒక రెగ్యులర్ సైకిల్ని ఫాలో అవుతూ ఉన్నట్లయితే దాన్ని పీరియాడిసిటీ ఆఫ్ సింటమ్స్ అంటాం. చాలామంది ఇలాంటి లక్షణాలని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. మన బాడీలో జరిగే వైటల్ ఫంక్షన్స్, ఆకలి కానీ, దాహం కానీ, గుండె కొట్టుకోవడం, రెస్పిరేషన్, ఇన్సులిన్ లాంటి హార్మోన్ సెక్రెషన్స్ లాంటివన్నీ కూడా షార్టర్ సైకిల్స్, అంటే 24 గంటల కంటే తక్కువ సమయంలో జరుగుతుంటాయి. అల్ట్రేడియన్ రిథంలో జరిగే ఇలాంటి జీవక్రియలు డిస్టర్బ్ అయినప్పుడు ఈటింగ్ డిసార్డర్స్, హంగర్ ప్యాంగ్స్, షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వటం, మూడ్ చేంజెస్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్, గుండె దడ, యాంగ్జైటీ, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ లాంటి లక్షణాలు చూస్తుంటాం. చాలా మందిలో ఇవి ఒక పర్టికులర్ టైంలో రిపీట్ అవుతూ ఉంటాయి. ఇలా పర్టికులర్గా కొన్ని గంటల్లో రిపీట్ అవుతూ ఉన్నప్పుడు కారణాన్ని బట్టి యాంటీ క్రూడ్, ఇగ్నిషియా, సబాడిల్లా, సైలీషియా వంటి మందులు బాగా పనిచేస్తాయి. కొందరిలో అతి నిద్ర, నిద్రలేమి వంటి స్లీప్ డిసార్డర్స్ కూడా ఒక పర్టికులర్ టైంలో కనిపిస్తుంటాయి. నిద్రలో కొందరు ఒక పర్టికులర్ టైంలో లేచి కూర్చుంటూ ఉంటారు. కొందరికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. కొందరికి ఒక పర్టికులర్ టైంకి బెడ్ వెట్టింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అలాగే సిమ్టమ్స్ అన్నీ కూడా ఎవ్రీ 7th డే రిపీట్ అవుతూ ఉన్నట్లయితే అమోనియం మ్యూర్, లైకోపోడియం, సల్ఫర్, ట్యూబర్ రస్టాక్స్, క్యాంథారిస్ వంటి మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. అలాగే సిమ్టమ్స్ ఎవ్రీ 14th డే రిపీట్ అవుతూ ఉన్నట్లయితే అమోనియం మ్యూర్, ఆర్సాల్బ్, పల్సటిల్లా, లాకిసిస్, కోనియం లాంటి మెడిసిన్స్ గురించి ఆలోచించవచ్చు. అలాగే ఎవ్రీ 21st డే రిపీట్ అవుతూ ఉన్నట్లయితే యాంటీ క్రూడ్, సల్ఫర్, టారెంటులా, మెగ్నీషియం కార్బ్ వంటి మెడిసిన్స్ ఫస్ట్ గ్రేడ్లో ఉన్నాయి. ఆడవారిలో ముఖ్యంగా వచ్చే మెన్స్ట్రువల్ డిసార్డర్స్, ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ వంటి లక్షణాలు ఎవ్రీ 28th డే రిపీట్ అవుతుంటాయి. మెన్స్ట్రువల్ క్రాంప్స్, బ్రెస్ట్ టెండర్నెస్, మూడ్ చేంజెస్, ఫుడ్ క్రేవింగ్స్, కాన్స్టిపేషన్, డయేరియా వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తూ ఉంటాయి. ఇలా సిమ్టమ్స్ ఎవ్రీ 28th డే రిపీట్ అవుతూ ఉన్నప్పుడు నక్స్ మోస్చాటా, నక్స్వామికా, పల్సటిల్లా, సెపియా, ట్యూబర్క్యులినం వంటి మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే కొన్ని సిమ్టమ్స్ సీజన్ను బట్టి సంవత్సరానికి ఒకసారి రిపీట్ అవుతూ ఉంటాయి. కొన్ని రకాల సీజనల్ అలర్జీస్, కొన్ని రకాల ఆస్తమా లాంటివి కూడా పీరియాడిక్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్కి ఆర్సాల్బ్, సెంక్రిస్, టారెంటులా, తూజా వంటి మెడిసిన్స్ బాగా ఇండికేట్ అవుతాయి.